అందరికీ నమస్కారం. నేను మీ రాజు మహేంద్ర. ఈరోజు మనం పిఠాపురం అసెంబ్లీలో ఎవరు గెలవబోతున్నారనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచం కూడా పిఠాపురం వైపు చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక స్పెషల్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్నారు. గాజువాక భీమవరం సైడ్ మళ్ళీ వెళ్ళిపోతారేమో అనుకుంటే అక్కడ వద్దు, నాకు పిఠాపురమే కావాలని చెప్పేసి పొత్తులో భాగంగా చివరి నిమిషంలో ఆయన పిఠాపురం రావడము, అక్కడ ఉన్నటువంటి వర్మ అనుకూల వర్గం నుంచి వ్యతిరేకత రావడము, తర్వాత అదంతా సెటిల్ డౌన్ అయిపోవడము, అదంతా చకచక జరిగిపోయింది. తర్వాత వైసీపీ నుంచి అక్కడ వంగ గీత పోటీ చేస్తున్నారు. సో ఈ వంగ గీత కూడా ఒకప్పుడు పీఆర్పీ ఎమ్మెల్యేనే, అంటే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్య పార్టీ ఎమ్మెల్యే. ఇదే వంగ గీత కోసం గతంలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసిన రోజులు. అంటే రాజకీయాల్లో ఎప్పుడేం అవుతుందో తెలియదు, అసలు ఎవరు మనకు పోటీ వస్తారో. మనం గెలిపించిన వ్యక్తి మన పార్టీ నాయకురాలు, ఒకప్పుడు మన పార్టీ నాయకురాల చేతిలో మళ్ళీ నేను పోటీ చేయాల్సి వస్తుందేమో, నేను ప్రచారం చేసి గెలిపించిన ఒక వ్యక్తి మీద నేను పోటీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ఊహించి ఉన్నాడు. బహుశా అది ఇక్కడ జరిగింది. సో మొత్తానికైతే అక్కడ 50 to 60% కాపుల ఓట్లు ఉంటాయి. ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. సో మేజర్గా అక్కడ మెగా ఫ్యామిలీకి బలమైన క్యాడర్ ఉంది. ఎందుకంటే పొలిటికల్ క్యాడర్ కాకపోయినా అభిమాన క్యాడర్ అయితే చాలా బలంగా ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ ప్రభలు నిర్వహిస్తారు, ప్రభల ఫెస్టివల్స్. సో అక్కడ మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ చిరంజీవి ప్రభలు, పవన్ కళ్యాణ్ ప్రభలు అనే హీరోల మీద ప్రభలు అనేటి అక్కడ ఊరేగింపు చేస్తారు అక్కడ తిరునాళ్ళలాగా. సో దాంతో పాటు ఎక్కువ మంది అక్కడ మెజారిటీగా అంటే 50 to 60% కాపుల ఓట్లు ఉండడంతో పాటు వాళ్ళు కూడా అటు పవన్ కళ్యాణ్ ఇంకా మాస్, ఎందుకంటే బలమైన మాస్ లీడర్ కాబట్టి. తర్వాత మనం సినిమాల్లో చూసినాం, రియల్ లైఫ్లో చూడలేదు అనుకున్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి రావడము, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో కూర్చోవడము, వాళ్ళ మంచాల మీద కూర్చోవడము, వాళ్ళ కుర్చీల మీద కూర్చోవడం, వాళ్ళ ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగడము, వాళ్ళతో కలిసి మమేకం అవ్వడము. తర్వాత పవన్ కళ్యాణ్ కోసం దాదాపు సినిమా ఇండస్ట్రీ నటులంతా తరలి రావడము, చిరంజీవి మెగా ఫ్యామిలీ కూడా తరలి రావడము, లాస్ట్కు చిరంజీవి సైతం నా తమ్ముడిని పిఠాపురం నుంచి గెలిపించండి ఒక వీడియో సందేశం ఇవ్వడము, మెగా హీరోలు రామ్ చరణ్, తర్వాత వరుణ్ తేజు, తర్వాత సాయిధరం తేజు, తర్వాత వీళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీ హీరోలు రావడము, జబర్దస్త్ ఆర్టిస్టులు రావడము, తర్వాత సీరియల్ నటులు రావడము, ఎవ్రీ డే అక్కడ ఒక సందడి వాతావరణంగా గడిచిపోయింది. ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ప్రచారం చేసినా చేయకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక సదుద్దేశం మాత్రం అక్కడ స్థానిక ప్రజల్లో ఉంది. ఎందుకంటే లగ్జరీ లైఫ్లో వదులుకున్నాడు, ప్రజల కోసం పోరాడుతుండు, చిటికేస్తే 100 కోట్లు వచ్చే వ్యక్తి ఎండకి తిరుగుతున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు, చలికి వణుకుతున్నాడు. ఇన్ని చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏముంది? ఏం లేదు. పైగా మన సామాజిక వర్గ వ్యక్తి కాబట్టి మనం అండగా నిలబడాలి, మనం మద్దతుగా నిలబడాలి అని అక్కడ ఉన్నటువంటి వృద్ధుల సైతం ఉంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లతో పాటు అక్కడ ఉన్న కాపు ఓటర్లతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లకు కూడా చాలా బలంగా ఉంది. ఎస్పెషల్లీ యువత మాత్రం మోస్ట్లీ 90% యువత ఓట్లు పవన్ కళ్యాణ్కే ర్యాలీ అయ్యే అవకాశం కనబడుతుంది, పవన్ కళ్యాణ్కే పడే అవకాశాలు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టేచర్ వంగగీత గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ స్టేచర్ ఎక్కువ. చివరి ప్రయత్నంగా అక్కడ నుంచి వంగగీత గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పేసి అని జగన్ ప్రకటించినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపిస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే భారీ మెజార్టీ కాకపోయినా ఒక మంచి మెజార్టీ, చెప్పుకోదగ్గ మెజార్టీతోనే ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ అధ్యక్ష అనే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ పిఠాపురంగా రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.